వచనంలో 120 మంది ఆ కాలంలో ఏక మనసుతో మేడగదిలో ఉన్నారట. 120 మంది ఒకే మనసుతో ఉన్నారట. ఏక మనసట. ఏమండి, ఏక మనసు కలిగి అక్కడ ఉన్నారట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో అందరూ ఒకే చోట ఉండగా పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు వారి ఐక్యతను చూసి, వారు ఒకే మనసు చూసి, వారి కట్టడ చూసి ఆగలేక ఆనందంతో దిగి వచ్చాడటండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆగలేక ఆనందంతో వారి మధ్యకు వచ్చాడట. అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడట. ప్రతి బిడ్డ మీద అగ్ని జ్వాలలు వ్రాలగా ప్రతి ఒక్కరూ కూడా కదిలింపు వచ్చి, ప్రియులారా, వాక్శక్తి ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగారని రాయబడింది. ఏమండి, మేడగదిలోకి ఆ రోజు దిగివచ్చిన ఆత్మ వారి ఏక మనసు చూసి దిగొచ్చాడు. ఈరోజు ఏక మనసు ఎక్కడుంది? ఎవడ మనసు ఆడిదే. ఒకటి మనసు ఒకలాగా ఉంది, ఒకరి మనసు ఒకలాగా ఉంది. కానీ అందరూ ఎవడో కేకలెత్తే మనం వేసేస్తాం, ఎవరో ఒక అడబడి చేస్తే మనం అడబడి చేసేస్తాం. కానీ నీ మనసు నీది, నా మనసు నాది. ఎలా దిగొస్తుంది పరిశుద్ధాత్ముడు? ఎందుకు దిగొస్తాడు పరిశుద్ధాత్ముడు చెప్పండి? ఒకే మనసు కావాలి. సేవకుని మనసుతో సంఘం ఏకీపించాలి. అమ్మ నాన్న మనసుతో బిడ్డల మనసు ఏకీపించాలి. సంఘ పెద్దలతో సంఘముతో మన మనసు ఏకీపించాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఎక్కడ 2-3 కలిసి ఉంటారో వారి మధ్యకే నేను వస్తానని ప్రభు చెప్పాడు. కనుకనే ఏక మనసు కావాలి. ఏమండి, సంఘములోని ఏక మనసు లేదు, కుటుంబంలో ఏక మనసు లేదు. కుటుంబంలో కూడా ఎవడి గది ఆడిది, ఎవడి టీవీ ఆడిది, ఎవడి సెల్ ఆడిది, ఎవడి మనసు ఆడిది. కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధనలు లేవుగా. ఏమంటే, అత్త కోడలు భార్య భర్త అందరూ కలిసి మోకాళ్ళు వేసి ఓ పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని, 1/2 గంట ప్రార్థన చేసిందేది. కానీ ప్రభు మాత్రం ఇచ్చేయాలి. దున్నపోతులా తండ్రి పెట్టుకొని పడుకుంటే తెచ్చి మీకు ఇచ్చేస్తాడు ప్రభు కదా. ఇచ్చేసి, బాబా ఈ లోటు ఉంది కదా, నీకు ఇది ఇద్దామని ఇందాక నుంచి ఉన్నాను, నువ్వు నిద్రవుతా, ఆయన బయట ఉన్నాడు, పాపం ఏం చేస్తాడు? ఏమండి, పరిశుద్ధాత్మ లేదండి. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, క్రమానికి కర్తట. అడవడి కాదు, ఆత్మీయత మనకు కావాలి. అందుకే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలంటే